హాయ్ అండి అందరికీ. ఇదిగోండి, ఇవన్నీ చేపలండి, ఎండు చేపలు. వీటిని తడక చేపలు అంటారు. నేనైతే అమ్మడానికి తెచ్చాను అనుకుంటున్నారా? కాదండి, తినటానికే. పిల్లలు నిన్న బీచ్కి వెళ్ళి ఇదిగోండి తడిక చేపలు తెచ్చుకున్నారు. ఇవి తడిక చేపలు అంటారు. ఇవి ఈ తలకాయ ఇలా తీసేసి ఈ ఈకలు తీసేసి మనకు సైజులో అంతా కట్ చేసుకోవడం. ఇదిగోండి, అంతకుముందు చేపలు ఇదిగోండి తడిక చేపలు. ఇవి పిల్లలు వెళ్ళి తెచ్చుకున్నారు. రాత్రి తెచ్చుకునేసరికి తెల్లారిపాటి చెమలు పట్టేసి అందుకే ఆరబోసాను. ఇదిగోండి, ఇవి రొయ్యలు, ఎండు రొయ్యలు. ఇవి ఎండు రొయ్యలు. ఇలా తలకాయ తీసేసి ఇక్కడ కాళ్ళు ఉంటాయి చిన్న చిన్నవి, ఇవి తీసేసి తల తీసేసి ఇదిగో ఇలా వీటిని చాలా బాగుంటాయి. గోంగూరలు వేసి చేసుకున్నా, టమాటా వేసి చేసుకున్నా, దోసకాయ వేసి చేసుకున్నా చాలా చాలా బాగుంటాయి. ఇవి కొంచెం ఎండలో పెట్టుకున్నాం అనుకోండి చాలు. ఒక డబ్బాలో వేసి మూత పెట్టుకొని ఉంచుకోవాలి, లేకపోతే ఇల్లంతా ఎండు చేపల స్మెల్ వచ్చింది. చక్కగా ఎండబెట్టుకొని ఇలా వేసుకోవాలి. పోతే ఇగోండి, ఇవి మెత్తాళ్ళు. ఇవి కూడా గోంగూరలో వేసుకొని చేసుకోవచ్చు. ఇవి ఇదిగో తల ఇలా గిల్లేసి ఈ పొట్ట ఒక్క రవ్వ ఇట్లా గిల్లేసి తోక తీసేది. ఇట్లా గిల్లేస్తే చాలు, కట్ చేయనాక అట్లా. ఇవే ఇలా. అందుకని మళ్ళీ అందులో బీచ్ కదా, చీరాల బీచ్ తక్కువలో దొరుకుతాయి కొంచెం. అందుకని ఎక్కువ తెచ్చుకున్నారు పిల్లలు. ఈ తడిక చేప ఇవి బాగా ఎండినాయి. ఇవైతే కొంచెం పచ్చిగా ఉన్నాయి. ఇవి ఇంటి దగ్గర తీసుకున్నాయి ఏమంటే ఇది కండగల్ల తడిక చేప. ఇవి అయితే కొంచెం కండ ఉండదు. బాగా నూనెలో వేయించుకొని పప్పుచారులో కూడా నంచుకొని తినవచ్చు. ఇవి ఏమంటారంటే రొయ్యలు. నాకు పేరు కూడా మర్చిపోయి. ఇవి రొయ్యలు, ఇవి మెత్తాలు. తెలియని వాళ్ళకి చెప్తున్నా. చిన్న పెళ్ళిళ్ళు అయిన పిల్లలు ఉంటారు కదా, ఆడపిల్లలు కొంతమందికి దూరంగా వెళ్ళిపోయి ఉంటారు కదా, అందుకని వాళ్ళకి ఈ పేర్లు కూడా కొన్ని తెలియదు. ఇంకా అమ్మవాళ్ళు చెప్తారనుకోండి, కానీ నేను కూడా కొంచెం చూపిద్దామని చూపిస్తున్నాను. ఓకేనా? ఇవి పప్పుచారులో నంచుకుంటే భలే ఉంటాయి. నూనెలో వేయించుకొని కాస్త ఈ తలాలు తీసేసి ఈకలు ఉండే ఇట్లా గిల్లెత్తేనే వస్తాయి. ఈకలు తీసేసుకొని నీళ్ళల్లో నానబెట్టుకొని కాస్త ఇది తెల్లగా ఉంది చూడండి పొట్టు, అది స్పూన్ తిట్ట గీరేస్తే పోయిద్ది. నానబెట్టుకొని ఆ నూనెలో వేయించుకొని పక్కన పెట్టుకొని ఏదైనా చేసుకోవచ్చు కూరలు. ఓకేనా? కానీ ఇవన్నీ కొంచెం ఎండలో పెట్టా. పైన అయితే డాబా పైన అయితే ఇక్కడ కూర్చోవాలి ఎండలో. నేను ఎక్కడ కూర్చునేంతసేపు ఇక్కడైతే చక్కగా నీళ్ళలో కూర్చోవచ్చు. అందుకని కాస్త గాలి పోసుకుంటే చాలు. చీమలు పెట్టాయి అప్పటికే. ఓకేనా? బాయ్.